నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పోరాడి మరి ఆ ఫ్యాక్టరీని తెచ్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో విశాఖ ఉక్కు మీద ఎన్నో రాజకీయాలను మనం చూసాము. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తానన్నప్పుడు ఒక్కసారి కూడా బయటకు వచ్చి మాట్లాడని జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక ఒక ప్రముఖ జాతీయ పత్రికను అడ్డం పెట్టుకొని మరి ఆ విశాఖ ఉక్కుపై చిల్లర రాజకీయాలు చేసే ప్రయత్నానికైతే తెరలేపుతున్నారు. మరి ఆ జాతీయ మీడియా విశాఖ ఉక్కును ఎన్డీఏ కూటమి ప్రైవేటీకరణ చేయబోతుంది అంటూ తప్పుడు వార్తలను అయితే ప్రచురించింది. అయితే దీనిపై ఇప్పటికే చంద్రబాబు గారు స్పందించడం జరిగింది. గతంలో విశాఖ ఉక్కు కోసం ఆయన ఎంత కష్టపడ్డారో అన్న విషయాన్ని కూడా ఆయన క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. అసలు ఈ జాతీయ మీడియా ఏంటి అంటే, ఈ జాతీయ మీడియా ఎండీ ఎవరైతే ఉన్నారో ఆయన వైసీపీతో అంటగాగుతున్నారు. అలాగే వైసీపీ నుంచి ఆయనకు ముడుపులు కూడా అందాయి అన్న వార్తలు కూడా వస్తున్నాయి. అసలు ఆ జాతీయ మీడియా ఏంటి, ఆ ఎండీ ఎవరు, అసలు విశాఖ ఉక్కు గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వెంకట్ గారు. నమస్కారం. నమస్కారం అండి. సో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆ ఫ్యాక్టరీని తీసుకొచ్చారు. దాని మీద ఎంతో మంది ఆధారపడుతూ బతుకుతూ ఉన్నారు. అయితే గత జగన్మోహన్ రెడ్డి హయాంలో దీన్ని ప్రైవేటీకరణ చేస్తాము అన్నప్పుడు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు వచ్చి, ఆయనకు అప్పుడు ఎలాంటి పదవి లేకపోయినా కూడా అక్కడ ఉండి మరి నేను అడ్డుకుంటాను, నేను మాట్లాడతాను బీజేపీతో అని కూడా ఆయన చెప్పడం జరిగింది. చాలా భావోద్వేగానికి గురయ్యాడు. అలాగే టీడీపీ నుంచి కూడా స్పందించడం జరిగింది. కానీ ఏ ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి దాని గురించి మాట్లాడే సందర్భం మనం చూడలేదు. కానీ గత ఎలక్షన్స్కి ముందు ఆయన వచ్చి విశాఖ ఉక్కు నేనే అడ్డుకున్నాను అని వెళ్ళి ప్రజలకు చెప్పడం జరిగింది. అఫ్ కోర్స్ ప్రజలు ఎవరు నమ్మలేదనుకోండి. అయితే ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక ఒక జాతీయ మీడియాని అడ్డు పెట్టుకొని ఫేక్ ప్రచారానికి అయితే తెరలేపింది. సో ఏం చెప్తారు మీరు దాని గురించి, వైసీపీ చిల్లర రాజకీయాల గురించి? మొదటగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రధాన ఆదాయ వనరుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ఉంది అంటే అది విశాఖ స్టీల్ ప్లాంట్ అండి. సుమారు లక్షల ఎకరాల్లో ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంటూ కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధినిచ్చేది స్టీల్ ప్లాంట్. అప్పట్లో మీరు గమనించుకుంటే మన ఎవరైతే రాజకీయంగా ఉన్నటువంటి పూర్వీకులు వీళ్ళందరూ కూడా ఒక ఉద్యమాన్నే చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి కొన్ని వందల మంది కూడా మరణించడం జరిగింది. ఎందుకనండి, రాష్ట్రం సస్యశ్యామలం కావాలంటే, యువతకి ఉపాధి కావాలంటే, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఏదైనా సరే రాష్ట్రం ఒక అగ్రగామిగా ఉండాలంటే ఇటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నో ఇవన్నీ కూడా ప్రధానంగా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లలో ప్రధానంగా మొదట చెప్పుకునేది ఏంటంటే ఆంధ్ర ఉక్కు అని చెప్పేసి ఆంధ్ర స్టీల్ ప్లాంటే చెప్పుకుంటారు. అటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పేసి వార్తలు ఎప్పుడు వస్తున్నాయో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా కూడా ఒక్క స్టాండ్ కూడా తీసుకోలేదండి. ప్రజలంతా కూడా గమనించారు అవన్నీ కూడా. ఏ రోజు కూడా ఆయన పార్లమెంట్లో 23 మంది ఎంపీలను పెట్టుకొని, రాజ్యసభ సభ్యులను పెట్టుకొని ఒక్కసారైనా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు. ఎందుకని ప్రజలందరూ భావించారు. దానికి ఒక్కటే ఒక సమాధానం రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పింది ఏంటంటే కేసులు. పోలవరాన్ని తాకట్టు పెట్టారు, విశాఖ స్టీల్ ప్లాంట్ని తాకట్టు పెట్టారు, ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టారు, రాష్ట్ర ప్రయోజనాలే తాకట్టు పెట్టారు. కేవలం ఒక వ్యక్తిగత స్వార్థాల కోసం, కేసుల కోసం. ఇది ఎంతవరకు సమంజసం? ఈరోజు అధికారం పోయిన తర్వాత కూడా ఏదో విధంగా రాజకీయంగా లబ్ధి పొందాలి, రాజకీయంగా కక్ష సాధించాలనే అక్కసుతో ఈరోజు డెక్కన్ క్రానికల్ అనేటువంటి మీడియా సంస్థ, అది నేషనల్ మీడియాగా ఉంటుందండి. ఇది డెక్కన్ క్రానికల్ మీడియా ఏం ప్రచురించిందండి, ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత యూటర్న్ తీసుకుంది, ప్రైవేటీకరణ కొనసాగించే పనుల్లో ముందుకు వెళ్తా ఉందని చెప్పి చెప్పారు వాళ్ళందరూ కూడా. ఇది ఎంతవరకు వాస్తవం గమనించుకుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అధికారంలో లేనప్పుడే వాళ్ళ ఎంపీలతో పోరాటం చేయించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ప్లెకార్డులు పట్టుకుని మరీ పోరాటం చేశారు వాళ్ళందరూ కూడా, రాజ్యసభలో కావచ్చు, లోక్సభలో కావచ్చు. అవన్నీ కూడా ప్రజలు చూశారు. ఈయన విశాఖ ప్రజలకి, స్టీల్ ప్లాంట్ వ్యక్తులకి ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయాక ప్రైవేటీకరణ ఈయన ఆపినట్టు ఏదో రాజకీయంగా అబద్ధాలు చెబుతున్నారు. అవన్నీ ప్రజలు నమ్మకనే కదా మిమ్మల్ని ఓడించింది ఉత్తరాంధ్రలో కూడా. ఏ మొహం పెట్టుకుని ఈరోజు వీళ్ళు మళ్ళీ వస్తారు? వీళ్ళ బినామీగా చెప్పుకున్న డెక్కన్ క్రానికల్ మీడియాకి సంబంధించి మనం చర్చించుకుంటే అండి, వెంకట్రామరెడ్డి గారు ఏపీకి సంబంధించి ఎండీగా ఉండడం జరిగింది. డెక్కన్ క్రానికల్ మీడియాకి సంబంధించి ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఆయన్ని జాతీయ ఈడీ సంస్థ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేటువంటి సంస్థ 3,000 కోట్ల రూపాయలు బ్యాంకులకి ఎగ్గొట్టారన్న ఆరోపణలు వచ్చి అరెస్ట్ కూడా చేశారు. ఎన్ని వాస్తవాలు కాదంటారా? ఇవన్నీ కూడా ప్రజలు గమనించట్లేదంటారా? ఇటువంటి వ్యక్తుల్ని పెట్టుకొని మీరు ఇక్కడ ఒక నేషనల్ మీడియాని తీసుకొస్తూ ఉన్నారు అంటే మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా దానికి సంబంధించి? ప్రూఫ్స్ కూడా ఉండడం జరిగిందండి. మీరు గమనించుకుంటే ఈయన డెక్కన్ క్రానికల్ మీడియాకి సంబంధించి ఈయన చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి
గతంలో అధికారంలో ఉన్నప్పుడు జగన్ని అనేక 14 సార్లు కలవడం జరిగింది. ఏదైతే మీడియా ఛానల్ నడుపుతున్నటువంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటండి సంబంధం? అసలు ఏంటి సంబంధం? అది కూడా నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి వ్యక్తి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాతే అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అంటారు. అవన్నీ కూడా వాళ్ళు ఏ విధంగా నేషనల్ మీడియా నడుపుతూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ముడుపులు అనేది మాట వాస్తవం అని చెప్పేసి ఈడీనే తేల్చి చెప్పడం జరిగింది. ఈరోజు వ్యక్తిగత ఆరోపణలు కాదండి, ప్రతి ఒక్కటి కూడా మీరు గమనించుకుంటే ఆధారాలతో సహా చూపించి ఈడీ అరెస్ట్ చేసింది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందని చెప్పేసి కూడా చెప్పుకుంటా ఉన్నారు. ఇటువంటి నేషనల్ మీడియా ఈ రోజు అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలకాలన్న ఉద్దేశంతో ఏ ఆధారాలతో ప్రచురించారు? ఒక్క సమాధానం చెప్పాలి. మీడియా అంటే ఏంటి? ప్రజలకి వాస్తవాలు చెప్పాలి, ఏదైతే ప్రభుత్వాలకు అతీతంగా చెప్పాలి మీడియా అంటే కూడా. అటువంటిది వీళ్ళు ఏ వాస్తవాలు లేకుండా, ఆధారం లేకుండా ఎలా చెబుతారు? అది కూడా ఒక కేంద్ర మంత్రిత్వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులున్న అధికారం వహిస్తున్న ఎన్డీఏ కూటమికి ఈ విధంగా రాయడం వెనుక రాజకీయ కోణం దాగి ఉందని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. దానికి వాస్తవాలే వాళ్ళు ప్రచురినటువంటి వార్తా కథనం ఎలా ప్రచురిస్తారని చెప్పేసి ప్రజలంతా కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అండ్ ఇంకోటి, గతంలో కూడా మనం చూసాం, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సిఎస్గా పనిచేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు బయటికి వచ్చి ఒక ప్రముఖ మీడియా ఛానల్లో కూడా చెప్పడం జరిగింది. అంటే విశాఖ ఉక్కుని ఆ ఫ్యాక్టరీని తీసేసి అక్కడ రాజధాని కడదామని చెప్పి మాట్లాడారు. అప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఈవెన్ చదువుకోని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి మనం చూసాం. అయితే వాటన్నిటిని ఖండిస్తూ ఈరోజు అంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి సమక్షంలోనే ఈరోజు చెప్పడం జరిగింది. నాడు వాజ్పేయి టైంలో కూడా విశాఖను ప్రైవేటీకరణ చేద్దాం అనుకున్న టైంలో మేమే ఆపాము, అలాగే విశాఖ ఉక్కు ఆర్థికంగా వెనుకబడినప్పుడు మేమే కేంద్రం నుంచి ఆర్థిక సహాయం పొంది కూడా నడిపించామని చెప్పడం జరిగింది. సో మరి ఇలా మీరన్నట్టు తప్పుడు వార్తలు ప్రచురించిన ఇలాంటి మీడియాస్ పైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటారు? మరి ఇవన్నీ కూడా ఈ తప్పుడు వార్తలు ప్రజలు నమ్మే ఛాన్స్ ఉంటుందంటారా? ఒకటి, ప్రజలైతే నమ్మే ఛాన్స్ లేదని చెప్పేసి మనకు నిదర్శనం ఏంటంటే జూన్ 4 రిజల్ట్సే నమ్మట్లేదని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ. రెండోది, ఇక్కడ మనం ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చేసిన వ్యాఖ్యలు ఏదైతే గమనించుకుంటే, ఒక నియంతగా రాష్ట్రంలో ఒక పాలకుడు ఎలా ఉండకూడదో ప్రత్యక్ష ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయండి. ప్రజా వేదికను కూల్చేశారా, పోలవరాన్ని పూర్తిగా పక్కన పడేశారా, రివర్స్ టెండరింగ్ అని రివర్స్ నిర్ణయాలు మొత్తం కూడా తీసుకొని కేవలం ఆయన వ్యక్తిగత స్వార్థాల కోసం 3 రాజధానులు అంటూ ప్రకటించేసి ఒక్క చోట కూడా ఇటుకు వేయని పరిస్థితి. అదేవిధంగా ఆయన సిఎస్గా పనిచేశారండి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. జగన్మోహన్ రెడ్డి గారితో ప్రారంభ దశలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనతో వ్యక్తిగతంగా కూడా ఈయన పనిచేయడం జరిగింది ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఈరోజు బహిర్గతంగా ఒక ప్రముఖ మీడియా ఛానల్ ముందు ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ తీసేసి అక్కడ రాజధానికి సంబంధించినటువంటి పనులు మొదలు పెడదాం అన్న వ్యాఖ్యలు అవన్నీ కూడా వాస్తవేనండి. అసలుకి అన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించేటువంటి ఆ యొక్క స్టీల్ ఫ్యాక్టరీ తీసేసి రాజధానికి సంబంధించిన పెట్టుబడులు అని చెప్పారు బయటకైతే, కానీ అవన్నీ కూడా భూ కబ్జాలు, దస్పల్లా భూములు ఆక్రమించుకోలేదా విజయసాయి రెడ్డి గారు? ఇవన్నీ వాస్తవం కాదంటారా? ఒక వ్యక్తిగతంగా ఆయన స్వార్థం కోసం అనేక లక్షల మందికి కూడుబెట్టే స్టీల్ ప్లాంట్ని తీసేద్దాం అనే ఆయన దుర్మార్గమైన ఆలోచన ఎటు దారి తీస్తుందండి? రాజకీయంగా రాష్ట్రాన్ని ఏం చేద్దాం వీళ్ళందరూ కూడా ఈరోజు ప్రజలందరూ అందుకే వాళ్ళందరినీ చీగొట్టారు. ఇంకొకటి, విశాఖకు వీళ్ళు చేసిన మేలు ఒకటన్నా ఉందా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోలేకపోయారు. ఒక్కసారి కూడా విశాఖకు సంబంధించి ప్రత్యేక నిధులు, అదేవిధంగా ఏదైతే పోర్టుకు సంబంధించి ఆధునీకరణ పనులు ఒక్క దాంట్లో కూడా పోరాటం చేయకుండా వాళ్ళ కేసుల కోసం తాకట్టు పెట్టి వీళ్ళు ఈరోజు రాజకీయాల గురించి మాట్లాడతారా? రాజకీయాల గురించి మాట్లాడే నైతికత వీళ్ళకు ఉందా అని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. ఇంకొకటి మనం గమనించుకుంటే, ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసినటువంటి వార్తా ఛానల్స్ మీద, అదేవిధంగా నేషనల్ మీడియాల మీద కూడా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోబోతా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు ఇబ్బంది పెట్టేటువంటి ఏదైనా సరే, అది ఛానల్స్ కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే ఎంతమంది బతుకులు రోడ్డున పడతాయండి? ఒక రాష్ట్రంలో కేంద్రానికి సంబంధించి అటువంటి ప్రముఖంగా ఉన్నటువంటి కేంద్ర స్టీల్ ప్లాంట్ని ఆ విధంగా తప్పుడు వ్యాఖ్యలు రాసి ఏ విధంగా రాజకీయ కక్షకు ఒడిగట్టారో అటువంటి నేషనల్ మీడియాస్ని ప్రజల్లోకి వదిలితే ఇంకా అనేక తప్పుడు వార్తలు రాసి దేశానికే భ్రష్టుగా కల్పిస్తామని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈరోజు స్టీల్ ప్లాంట్ ఒక రాష్ట్రానికి చెందింది, అది దేశంలోనే అగ్రగామి సంస్థలు అదొకటి. దేశం ప్రాముఖ్యత దెబ్బతిన్నదంటారా?
కాబట్టి వాటిని అరికట్టే విధంగా చర్యలు ఉండబోతాయని చెప్పేసి కేంద్ర ప్రసారాల శాఖ మంత్రి కూడా చెప్పడం జరిగిందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.